వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. మొత్తానికి పంచాయతీ మొదలయ్యిందండి. సెకండ్ డే నామినేషన్స్. ఫస్ట్ స్టార్టింగ్ సంజన గారిని నామినేషన్ చేశారు. మొత్తం వీళ్ళంతా వానర్స్ అందరూ కలిపి నామినేషన్ చేయాలన్నారు కదా. సంజన గారిని నామినేషన్ చేశారు. నిజంగా ఆవిడ చేయటంలో తప్పేమీ లేదు అనిపించింది. ఆవిడ బిహేవియర్ అలాగే ఉంటుంది. కొంచెం మేము బయట కూడా ఆవిడ ఇంటర్వ్యూస్ అవి చూసాం కదా, మాకు ముందే తెలుసు. కాకపోతే ఆవిడ పాపం బయట జరిగిన నెగిటివ్ కాంట్రవర్సీలు అవన్నీ నేను సరి చేసుకోవడానికి వచ్చాను, అసలైన సంజన ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి అని వచ్చాను అంటున్నారు కదా. ఈ ఒక్క రోజు ఎపిసోడ్లోనే ఆవిడ చాలా వరకు ప్రూవ్ చేసేసుకున్నారు. మీ అందరికీ అర్థమై ఉంటుంది, నాకు కూడా అర్థమైంది. ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నారే తప్ప అక్కడ బయట జరిగిన డ్యామేజ్ సరి చేసుకోవడానికి నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను అన్న సంగతి మర్చిపోతున్నారు. నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. అదే దమ్ము, ఏం పేరు దాని పేరు, ఇది ఇక్కడ పేపర్ ఉండలేదండి, కట్ 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 శ్రీజ దమ్ము. కంటిన్యూ చేయనా? ఆమె నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. అందరినీ కూడా అందరినీ కాదు, కొంతమందిని తోలనాడి మాట్లాడుతున్నారు. ఆశాశైలి గారిని కానీ, నెక్స్ట్ వచ్చి శ్రీజ దమ్ముని కానీ ఎంత చీప్గా మాట్లాడుతున్నారో చూసారా. ఇదే కదా ప్రూవ్ చేసుకోవడం అంటే. సంజన గారు బయట ఉంటే నేను చెప్పే వీడియో మీకు తెలిసి ఉండేది. ఇదే కదా మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి మనుషులు లెవెల్ ఎక్కడ, నా లెవెల్ ఎక్కడ అన్నది మాట్లాడుతున్నారు. అది అసలు నాకు నచ్చలేదు. ప్రతి దాంట్లోనూ నేనే ఒక లెవెల్ అయిందని అనుకోవడం చాలా తప్పు. మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు? మీది ఏదో బయట డ్యామేజ్ జరిగింది, అది సరి చేసుకోవడానికి వచ్చారే తప్ప మీ లెవెల్ని చూపించుకోవడానికి రాలేదు. లెవెల్ తక్కువ అయితేనే అది పెంచుకోవడానికి వచ్చారు మీరు. అది గుర్తుంచుకుంటే బాగుండేది సంజన గారు. నాకంటూ ఇప్పుడు జరిగింది కరెక్టే అనిపించింది. ఓట్లు వేసుకునే వాళ్ళు మీ ఇష్టం. అంటే ఒక్కొక్కరి మైండ్ మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆవిడంటూ ఖచ్చితంగా నామినేషన్లో ఉన్నది. ఆవిడ ప్రవర్తన ఇంకా హైప్ చూడాలి, ముందు ఇంకా చూడాలనుకున్న వాళ్ళు నామినేషన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫుడ్ కోసం గొడవలండి. లగ్జరీ ఫుడ్ కోసం వాళ్ళు ఫీల్ అవుతుంటే వీళ్ళు వెళ్ళి బిగ్ బాస్ పంపిన టెనెంట్ వాళ్ళకి పంపిన ఫుడ్ కోసం వీళ్ళు వెళ్ళి ఎగబడతారేంటి? అవునులే, ఉన్నది కదా సామెత, పొరిగింటి పుల్లకూర ఎవరు రుచిగా ఉంటుంది అంట. వీళ్ళకి ఏదో కావాలో అది ప్రిపేర్ చేసి పెడుతున్నారు కదా, వెళ్ళి వాళ్ళ ఆలు మీదే పడాలా ఈ ప్రియా శ్రీజ కూడాను. అక్కడ పాపం ఆ రాతోడు బ్యాడ్ అయిపోయాడు. మొత్తం మీద ఏదైనా పనిష్మెంట్ ఉంటే మాకు పనిష్మెంట్ వస్తుందేమో అని భయంతో అన్నాడు. వీళ్ళు మాత్రం నోటి దగ్గర కూడా లాగేసుకున్నాడు అన్నట్టుగా క్రియేట్ చేసేసారు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటే ఏం గొడవ వస్తుందో కూడా తెలియదు, ఆ రకంగా ఉంది. అదే ఆలు వీళ్ళు రెడీ చేయించుకొని తినచ్చు కదా. ఇంకొకటండి, ఇదంతా ఫిష్ మార్కెట్లా తయారవుతుంది. ఒక రూల్ ఉందా? రూల్ బ్రేక్ చేసినందుకు పనిష్మెంట్ ఉందా? అసలు ఏమేమీ లేదు. ఇంకెందుకు 2 హౌస్లు పెట్టడం బిగ్ బాస్? మీరు 2 హౌస్లు కాదు, టెనెంట్ వాళ్ళకి గెస్ట్ హౌస్ ఇచ్చినట్టు ఉన్నది. ఉండేదంతా, తినేదంతా, తిరిగేదంతా ఓనర్స్ ఇంట్లో తిరుగుతున్నారు. పడుకోవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళి పడుకుంటున్నారు. ఆ రకంగా ఉంది. కన్నడలో అయితే ఇలా లేదు తెలుసా, ఇన్స్టెంట్ కర్మలాగా ఇలా తప్పు చేయగానే అలా పనిష్మెంట్ అయిపోయేది. అలా బెల్ల కొట్టగానే అమ్మ ఎవరు తప్పు చేశారు, ఏం చేశారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని హడలు పుట్టించేవారు. ఇదేంటి అసలు? ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత అందరం కూర్చుని అష్టచమ్మ ఆడుకుందాం రండి అన్నట్టుగా గ్యాదర్ అవుతున్నారు. ఎక్కడెక్కడో ఒక్కొక్కసారి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తున్నారు. అసలు నాకు ఎందుకో ఈసారి సీజన్ సవ్యంగా సాగుతుందని అనిపించట్లేదు. అంటే వాళ్ళే రూల్స్ పెడతారు, బ్రేక్ చేసిన వాళ్ళు ఏమీ అనరు. ఇది ఒక పక్కన ఇలాగుంటే కాఫీ పౌడర్స్ ఏదో ఇంప్రెస్ చేసేయడం అంట. ఇంప్రెస్ చేయడానికి వీళ్ళ చేతిలో ఉన్నాయి, ఇచ్చేయడం అంట. ఇంకెందుకు బిగ్ బాస్? నువ్వు రూల్ పెట్టి ఏం ఉపయోగం? వాళ్ళకు కూడా తల కొంచెం పంపిస్తే నువ్వు మంచోడు అవుతావు కదా. బోనస్ ఇచ్చేస్తే
నువ్వు అలా ఊరుకునేటుంటే ఇంక టాస్క్లు ఎందుకు పెట్టడం, నువ్వు పెట్టి వేస్ట్ అసలు. ఇంప్రెస్ చేస్తే బనానాలు ఇంప్రెస్ చేస్తే బిస్కెట్స్ ఇంప్రెస్ చేస్తే కాఫీ పౌడర్స్, అది ఎంత లగ్జరీ బడ్జెట్. ఇలాగ ఇచ్చిన తక్షణం అలా పనిష్మెంట్ పడిపోతే నువ్వు పెట్టిన రూల్కి వాల్యూ ఉంటుంది. అది జరగట్లేదు, వాల్యూ లేకుండా పోయింది, సిల్లీ గేమ్ అయిపోయింది. మీరు పెట్టిన కాన్సెప్ట్ చెత్తలోకి పడేశారు, అది మీరే చేసుకున్నారు బిగ్ బాస్. అంటే మీరు పెట్టిన రూల్ ఫాలో అవునప్పుడు వెంటనే మీరు పనిష్మెంట్ వేసుంటే మీరు పెట్టిన కంటెంట్కి వాల్యూ వచ్చేది, కంటెంట్కి కూడా వాల్యూ లేకుండా పోయిందనమాట. నాకు అలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అయిపోయింది, సంజన కావాలనే గొడవలు పెట్టుకుంటాం. నామినేషన్ టైంలో ఆశా శైలి గారు బ్యాక్ పిచ్చింగ్ అనేది తప్పు కాదు, అదేమి రాంగ్ వర్డ్ కాదు అన్నట్టుగా వానర్స్కి సపోర్ట్ చేశారు కదా, ఆవిడ ఇంక పట్టేసుకుంది పగ. ఏమండి, ఇదే ఒక హాస్టల్ అనుకోండి, ఆ హాస్టల్లోనూ ఎవరు పట్టుకెళ్ళి వాళ్ళు తిరిగి తెచ్చుకోరా అండి. నేను ఆశాశైలి నా చుట్టమో కాదు, సంజన నా చుట్టమో కాదు, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా బాత్రూమ్ కడిగే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందండి. ఆ బాత్రూమ్ కడిగినప్పుడు పక్కనున్న బ్రష్లు చీపుర్లు అవి తీసి కడగటానికి ఎంత కష్టమో తెలుసా. ఓ పక్కన ఎక్కడ పెట్టాలో తెలియదు. అలాంటిది ఆ సంజన పొగరెక్కిపోయి కొవ్వెక్కి వాష్ చేసుకున్నాయి అక్కడే వదిలేసి పైగా వచ్చి దాన్ని కవర్ చేసుకుంటుంది. ఏ ఊరు న్యాయం అండి, ఏ ఊరు ధర్మం ఇది? ఈవిడి బయట జరిగిన తప్పులను కవర్ చేయడానికి వచ్చాను నేను. అవి తప్పు, బయట జరిగింది తప్పు, నేను కరెక్ట్, నేను ఉండేది ఏంటో చూపించుకోవడానికి అని వచ్చాను. ఇది చూపించుకునే తత్వం. ఇప్పుడు 15 మంది ఉన్నారు, 15 మంది కూడా ఫేస్ వాష్ అయ్యో 3 పెట్టుకుంటున్నారు. ఆ 15 మూళ్ళు అలా పెట్టుంటే ఇంక బాత్రూమ్ తోమవలసిన పని లేదు, నడిచే పని లేదు, వాటిపైనే స్నానాలు, వాటిపైనే అన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. ఇంత కామన్ సెన్స్ లేని మనిషి ఏంటండి. ఇంకొక విషయం నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్, అసలు ఇది తెలుగు బిగ్ బాసా, హిందీ బిగ్ బాసా, ఇంగ్లీష్ బిగ్ బాసా? మేము మా కోసమే కదా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము, తెలుగు వాళ్ళం కదా. తెలుగు అయితే మాకు అర్థమవుతుంది, వేరే భాషలో దెబ్బలాడుకుంటుంటే మాకేం అర్థమవుతుంది? వాళ్ళు ఏమి డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారో, ఏం మంచి డైలాగులు వాడుతున్నారో మాకేం తెలుసుద్ది? ఒక్క వర్డ్ కాదు, 2 వర్డ్లు కాదు, 5 నిమిషాలు 10 నిమిషాలు అదే ఇంగ్లీష్లో దెబ్బలాడుకున్నారు. ఏం వర్డ్స్ వదిలేరో మాకేం తెలుసుద్ది? నువ్వు కూడా కొంచెం కూడా వార్నింగ్ ఇవ్వకుండా ఎలా చూస్తున్నావు? అసలు ఏ బిగ్ బాస్, ఏ లాంగ్వేజ్ బిగ్ బాస్ ఇది? అసలు నీకన్నా క్లారిటీ ఉందా బిగ్ బాస్? నాగార్జున గారు మీకు ఇంగ్లీష్ వస్తుంది, నో ప్రాబ్లం, కాకపోతే మాకు ప్రాబ్లం కదా. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియట్లేదు. ఓకే, వేరే లాంగ్వేజ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, మినిమం తెలుగు మాట్లాడాలి అన్న రూల్ కూడా మీరు బ్రేక్ చేస్తున్నారు కదా. ఇంకెందుకు అలాగనుకున్నప్పుడు ఇది తెలుగు బిగ్ బాస్ అంటాం మానేయండి. ఇంకా ఆ రకంగా వాళ్ళిద్దరు గొడవ జరిగింది. ఆ ఫేస్ వాష్లు, షాంపూస్, కండిషనర్స్ వగేరా వగేరా ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అయ్యింది, కావాలనే కాంట్రవర్సీ చేసినట్టు ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి, ఆవిడ అక్కడే గట్టిగా ఇచ్చి పాడేయవలసింది ఇది ఆశా శైలి గారు. అక్కడ ఇచ్చి పాడేసి ఉంటే దమ్మున్న మనిషిలాగా టిట్ ఫట్ ఎట్లా సరిపోయేది. ఇంకా వేరే బలగాన్ని తెచ్చుకొని మాట్లాడించవలసిన పని లేదు. ఇక్కడ ఈవిడి తప్పు చేసింది అనుకోవచ్చు. ఆవిడకి బాధ వచ్చింటే ఆ పక్కన బాధపడి తగినట్టు సమాధానం చెప్పుకుంటే టపీ రేటింగ్ పెరిగిపోయేది. ఆవిడ లోపలికి వెళ్ళి ఏడవటం, అందరి సమ్మతి సంపాదించుకోవటం, ఆవిడకి అలా అనిపించుండొచ్చు. కాకపోతే అది కరెక్ట్ కాదు, అక్కడికక్కడ ఇచ్చి పాడేసి ఉంటే సరిపోయేది, క్లియర్గా సరిపోయి ఉండేది అనిపించింది నాకు. ఆశా శైలి గారిది లోపలికి వచ్చి పాపం పర్మిషన్ తీసుకుని ఏడుతా వచ్చి మరీ లోపల వచ్చి కంప్లైంట్ చేశారు, ఇలా చేయటం తప్పు కదా. కరెక్టే, బాత్రూమ్ సంబంధించిన లీడర్ అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చి చెప్పారు. ఓకే, నెక్స్ట్ వచ్చి బీబీ షో ఎంత కామెడీగా ఉందండి. ఈ మాట మీరు అందరూ ఒప్పుకుంటారా? అదే ఇంతకు ముందు చెప్పినట్టు
తినడానికి పడుకోవడానికి సారీ కట్ 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 బేబీ షో కామెడీగా ఉంది అన్న దగ్గర నుంచి కట్ చేయరు. మొత్తానికి ఈరోజు కట్ 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 ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టాస్క్ ఈరోజు పెట్టారు. నామినేషన్ ఒక టాస్క్ కింద పెట్టారు. ఈ టాస్క్లో ఫస్ట్కే రీతు చౌదరికి దెబ్బ తగిలింది. తనూజ చెప్పి అన్నది కదా అని మేము అనట్లేదు. ఖచ్చితంగా తనూజని ఆపడానికే రీతు చౌదరి ఆ స్ట్రాటజీ యూజ్ చేసింది. దబేలు మరి చెయ్యి ముందుకు చాపుకుని మరీ పడిపోయింది. పాకేటప్పుడు ఎవరైనా ఇలా పాకుతారు, ఇలా పాకలేరు. కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా అదే అనిపించింది. తనూజని ఆపడానికి పడింది, స్ట్రాటజీ యూజ్ చేసింది, తిరిగి తనకే వెడిసుకొట్టింది, దెబ్బ తగిలింది. కాకపోతే తనూజ డైరెక్ట్గా అనేసింది. అంటే ఆ గేమ్ మూమెంట్లో, హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చేసింది. నన్ను ఆపడానికి తను పడింది, దాటుకుని వెళ్ళాను అన్నది. దాన్ని దెబ్బ తగిలింది మళ్ళీ సింపతి కార్డ్ యూజ్ చేసి మళ్ళీ ఏదేదో మసిపూసి మారేడుకాయ చేశారు రీతు చౌదరి కానీ, నెక్స్ట్ వచ్చి శ్రీజాదమ్మ కానీ. ఈ రకంగా పడింది, అనుకోకుండా పడినట్టు క్రియేట్ చేశారు, కానీ కావాలనే పడింది. ఇంకొక విషయం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శ్రీజాదమ్ము ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆ అవసరం ఉన్న దాంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోతుంది, ఆ అవసరం లేని దాంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోతుంది. నామినేషన్స్లో కూడా క్లారిటీ ఉన్నది, కాకపోతే నాకు క్లారిటీ ఉన్నది కదా అని ప్రతి చోటకి వెళ్ళి అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా స్టార్టింగ్ కదా, చిన్నపిల్ల కదా, అది ఉత్సాహంతో ఉంది. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఇదే విధంగా ఉంటే ముందు ముందు ఆ అమ్మాయికి చాలా ప్రాబ్లం. ఇదే విధంగా ఉంటే చాలా నెగిటివ్ వచ్చేది కూడా ప్రమాదం ఉంది. అది ముందుగా నాకు అనిపించింది, నేను చెప్పాను మీకు. రీతు చౌదరి మొత్తం మీద దెబ్బతో తిరిగి వచ్చింది. తనూజ చేసింది నామినేషన్ సంజన అని. ఆ సంజన అక్కడ కూడా చాలా పొగరగానే మాట్లాడుతుంది అనమాట. ఆ సంజన వచ్చి నేను ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాను, మీ నామినేషన్ వేస్ట్ అయ్యింది అన్నట్టుగానే చెప్పింది. అది కూడా కరెక్టే, ఇంకా వేరేగా యూజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆల్రెడీ నామినేషన్లో ఉన్న వాళ్ళే మళ్ళీ నామినేషన్ చేశారు అంటే ఫస్ట్ నామినేషన్ చేశారు కాబట్టి అది కన్సిడర్ చేశారో లేదో అనుకున్నారేమో. మొత్తానికి సంజన నామినేషన్ అయ్యిందండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి సుమన్ శెట్టి గారిని నామినేషన్ చేశారు. సుమన్ శెట్టి గారు నామినేషన్ ఆయనకే మంచిదైంది. ఒక రకంగా నన్ను అడిగితే ఎందుకు ఇలాగన్నాను అంటే, సుమన్ శెట్టి గారు నిన్న ఈరోజు ఎపిసోడ్లో ఎక్కడా కనిపించట్లేదు. ఆయన ఒక పని చేస్తున్నది కనిపించట్లేదు, ఒకరితో మాట్లాడుతున్నది కనిపించట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. కనీసం ఆయన ఉన్నారు అని జనాలకు గుర్తు చేయడానికి నామినేషన్లో పెట్టడం ఆయనకే మంచిదైంది. అసలు ఇది ఆయనకి గుడ్ పాయింటే అండి, ప్లస్ అవుతుంది ఆయనకి. ఆయన మంచిగానే ఉన్నాడు పాపం. ఇంకా ఒక్కొక్కరు స్లోగా కనెక్ట్ అవుతారు, ఒక్కొక్కరు ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. ఆ రకంగా ఆయన ఇంకా ఎవరికి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, అది కామనే. ఫస్ట్ వీక్లో ప్రతి సీజన్లో కామన్గా వచ్చే పాయింట్ ఇది. ఆ రకంగా సుమన్ శెట్టి గారి నామినేషన్ సుమన్ శెట్టి గారికే మంచిదయ్యింది అనమాట. ఈరోజు పెద్దగా విశేషాలు ఏమీ జరగలేదు, సంజన కాంట్రవర్సీ తప్ప, రీతు చౌదరి దెబ్బ తప్ప. నెక్స్ట్ ఈ ఫుడ్డు పంచుకోవటం, పక్కింటోళ్ళు ఇరిగింటోళ్ళు పంచుకోవటం, తినుకోవటం, ఇది నిజంగా బిగ్ బాస్ సీరియస్గా లేకపోవడంతో కామెడీ షో అయిపోయింది. అది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో మీరు మీ కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.